నమస్తే, నేను మీ ప్రశాంత్. వైఎస్ జగన్కి మరో సాయిరెడ్డి దొరికేశాడు. ఇంతకీ ఆ సాయిరెడ్డి ఎవరు? మరి ఆ సాయిరెడ్డికి బాధ్యతలన్నీ అప్పచెప్తున్నాడా జగన్ రెడ్డి? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం, వైఎస్ జగన్కి మరో విజయసాయి రెడ్డి దొరికేశాడని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ మరో సాయిరెడ్డి ఎవరు? అండ్ ఇప్పుడు ఉన్న పార్టీలో ఏవైతే సమస్యలు అన్నీ ప్రతి ఒక్కటి తనకే అప్పచెప్తున్నాడని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి. ఏంటి ఇంతకీ? అంటే జగన్ అసలు వస్తాడా రాడా లండన్ నుంచి అని మాట్లాడుకున్నాం నిన్నటి వరకు మనందరం. ఇప్పుడు ఆయనకి రోజువారీ విచారణ మొదలవుతుంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని. కానీ అనూహ్యంగా ఆయన వస్తున్నాడు అంటే ఏదో ప్లాన్ తోటే ఉంటాడు, ఊరికే అలా రాడు కదా. తను అన్నీ కూడా ముందే అన్నీ ఆలోచించుకుంటాడు. జగన్మోహన్ రెడ్డిని ఎవ్వడు తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు ఆయన వస్తాడు 3-4 తేదీల్లో, ఆయన బెంగళూరుకి వచ్చి 3-4 తేదీల్లో వీళ్ళ నేతలతోటి కీలక సమావేశాలు పెట్టుకుంటున్నాడు ఆయన. ఆ సమావేశాలు అయ్యాక వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ మీద 5వ తారీఖు వాళ్ళు ఒక ధర్నా చేయబోతున్నారు, పెద్ద పోరుబాట పట్టబోతున్నారు. అంటే వాళ్ళకి అర్థం కావట్లా, ఫీజు రియంబర్స్మెంట్ బాకీలని వాళ్ళ కాలంలోనే అయ్యాయని. మార్చిలో వాళ్ళు కట్టాలి కదా, వాళ్ళు కట్టలేదు. జూన్ 12 వరకు వీళ్ళేం లేరు కదా. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యాక వాళ్ళు ముందు వాళ్ళే కదా ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. చేయకుండా ఇప్పుడు ఆ నేరాన్ని తెలుగుదేశం కూటమి మీద వేయాలని చూస్తున్నాడు. తెలుగుదేశం కూటమి క్లియర్గా చెప్పింది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇస్తామని. అంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు మొహం చూపించాలంటే ఫీజు రియంబర్స్మెంట్, ఆయన సంక్షేమ పథకాలే ఆయనకి ఎప్పుడు అవే కదా మెయిన్. సో మీరు నిన్న చూస్తుంటే పోస్టర్ రిలీజ్ చేశారు వాళ్ళు, అందులో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో, అంటే ఆయన మొత్తం ఒక పెద్దగా ఆయన ఫోటో వేసి, అంటే ఇక్కడ కూడా ఆ ఫోటో పిచ్చి తగ్గల. ఇక్కడ ప్రజల కోసం వెళ్తున్నప్పుడు పిల్లల ఫోటోలు వేసి, కాలేజీలు బళ్ళు ఆ ఫోటో వేసి నక్కర్లా, ఇగో మీకోసం మేము పోరాడుతున్నామని చెప్పాలి. ఇక్కడ అది కాదు. నిన్న పోస్టర్ మీరు చూస్తే కనుక. సో 5వ తారీఖు అది చేస్తారు. ఇకపోతే మీరు చెప్పినట్టు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి రాజీనామా చేశాడు రాజ్యసభ సభ్యత్వానికి. మొన్నటి వరకు పార్లమెంట్ సమావేశాల్లో ఆయన వైసీపీకి ప్రతినిధిగా పనిచేశాడు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు నెక్స్ట్ విజయసాయి రెడ్డి లెవెల్కి ఎవరున్నారు అంటే ఆయన ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇది అయ్యాక వాళ్ళు ఇప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవుతాడట. ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడు అంటే, మీకు 60 రోజులు ఏ ఎమ్మెల్యే అయినా కంటిన్యూస్గా అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు. నన్ను ఎవడు సస్పెండ్ చేస్తాడో చేసుకోమని చూద్దామని కూడా అన్నాడు. అంటే టెక్నికల్గా పాయింట్స్ పట్టుకుంటాడు, క్రిమినల్ మైండ్ కాబట్టి అన్నీ తెలుసుకుంటాడు. మీకు అర్థమైందా? ఊరికే మాట్లాడు, అంటే లాయర్లతో ముందే సంప్రదించి నేను వెళ్ళకపోతే ఏమవుతుంది, వెళ్తే ఏమవుతుంది, ఇవన్నీ తెలుసుకునే ఉంటాడు. అందుకే ఆ రోజు అట్లా ఛాలెంజ్ విసిరాడు. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నాడంటే, ఇప్పుడు ఫిబ్రవరిలో నెలాఖరులు 24 తర్వాత సమావేశాలు ఉండాలి బహుశా, అసెంబ్లీ సమావేశాలు. సో అప్పటికి ఈయన అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తాడు? ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే బెదిరిస్తున్నారు జగన్ని, మమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళనివ్వకపోతే మేము పార్టీ వీడి వెళ్ళిపోతామని. అంటే అది కూడా ఒక రీజన్, అదొక్కటే రీజన్ కాదు. అయితే ఇవన్నీ ఆలోచించుకుని ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నాడా, లేదు ఇంకేదైనా వ్యూహం ఉందా అనేది చూడాలి. సో ఇంకా నెక్స్ట్ పోతే ఇప్పుడు ఎంపీలు కూడా చాలామంది వెళ్ళిపోతారు పార్టీని వీడని నేను చెప్పుకున్నాం మనం. అయితే మేము వెళ్ళము అని వాళ్ళు క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ మనకి వైసీపీలో చూసుకున్నట్లయితే కనుక చాలా మంది తగ్గిపోయారు, నేతలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ చాలా మంది తగ్గిపోయారు. ఇప్పుడు అసలు ఉన్నారంటారా? ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే వాళ్ళైనా ఆ ఉన్న నలుగురు ఆ పుంజీడు వాళ్ళే ఉంటారు అంతే, అంతకు మించి ఉండరు. సరే ఏది ఏమైనా అదొకటి. తర్వాత విజయసాయి రెడ్డి లాగా మాట్లాడగలిగే వ్యక్తి, అంటే విజయసాయి రెడ్డి తను చెప్పాలనుకున్నది అవతలవాడు విన్నా వినకపోయినా చెప్తాడు కదా. మనం ఎన్నోసార్లు పార్లమెంట్లో చూసాము, మొట్టుకాయలు కూడా తింటూ ఉంటాడు, అవన్నీ చూసాం మనం. సో పిల్లి సుభాష్ చంద్రబోస్ని ఇప్పుడు ఆ స్థానంలో A2గా తీసుకొస్తాడా, A2 స్థానానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ని తీసుకొస్తాడు అని మనకు వచ్చింది. సో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంతవరకు మాట్లాడతాడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంతవరకు విజయసాయి రెడ్డి లాగా నిర్వహించగలడు, అంటే ప్రతినిధిగా ఎట్లా మాట్లాడగలడు, ఇవన్నీ చూడాలి. ఏది ఏమైనా ఒక ప్లాన్ అయితే వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ పనిచేస్తాడా? ఎందుకంటే విజయసాయి రెడ్డి వేరు, విజయసాయి రెడ్డి అన్ని రకాలుగా A2నే.
అటు పార్టీ పరంగా ఇటు వ్యక్తిగతంగా అటు ఆర్థిక పరంగా ఏ రకంగా చూసుకున్నా కూడా విజయసాయి రెడ్డి తీరు వేరు. అవును. అతను జగన్కి అన్ని విధాలుగా కూడా సొంతం అన్నట్టుగా ఉంటుంది. కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అలా కాదు. కాబట్టి ఇతను ఏ రకంగా వ్యవహరిస్తాడు, ఆ వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డికి నచ్చుతుందా లేదా, ఇవన్నీ మనం చూడాలి. అదేవిధంగా ఇప్పుడు వైసీపీలో చూసుకున్నట్లయితే కనుక జగన్ గారు ఢిల్లీ నుంచే వైసీపీ పార్టీ నడిపిస్తున్నాడు అని చెప్పేసి కూడా మనకు వినిపిస్తుంది. ఇక్కడికి రావడానికి ఎందుకు భయపడుతున్నారు? అంటే ఇప్పుడు వస్తాడు కదా, ఇప్పుడు మరి ధర్నాలు చేస్తే మరి నియోజకవర్గాల్లో చేస్తారా, ఏ రకంగా వాళ్ళ ప్లాన్ ఏంటి పూర్తిగా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఆయన 3-4 ఎలాగ కీలక సమావేశాలు పెట్టుకున్నాడు, తాడేపల్లిలోనే పెట్టుకుంటాడు. ఆయన పెట్టుకున్నాక 5వ తారీఖు ధర్నా అంటే అన్ని ప్లాన్స్ వేసుకున్నప్పుడు మరి ఈయన కూడా ధర్నాలో పాల్గొంటాడా, లేదు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉండిపోతాడా, ఇవన్నీ ఇంకా మనకి క్లారిటీ రావాలి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఒక స్కెచ్ తోటే వస్తున్నాడు. వచ్చి దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తాడు, ఇప్పుడు కూటమి మీద ఎలా బురద జల్లాలి అని చూస్తున్నాడు. దానికోసం ప్లాన్లు రచిస్తున్నాడు ఆయన. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.